తీసుకొని మీరు కేసు పెట్టాల్సింది పోయి ఇయాల్టి వరకు అంటే మేము మాట్లాడేంత వరకు మీరు మీ డ్యూటీ మీరు చేయనప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా కానీ మా సొంటోళ్ళు కానీ ఈరోజు యాక్టివిటీస్లు కానీ ఖచ్చితంగా రోడ్డు మీద ఎక్కుతారు, దీని గురించి మాట్లాడతారు. అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మా డిమాండ్ ఉంటుంది. ఒకసారి నేను ఆయన తలవారు చెప్పిన వీడియో ఒకసారి మీకు చూపెడతా. ఎంత దారుణం అంటే ఈరోజు దాని గురించి అసలు మాట్లాడేటోళ్ళు లేరు. ఇప్పటిదాకా కనీసం ఖండించేటోళ్ళు కూడా ఈరోజు కరువు అయిపోయిందంటే ఇక ఎంత దారుణంగా ఉందామనేది. ఇది భరత్ గౌడ్ వీడియో, ఇది గతంలో భరత్ గౌడ్. చిన్న సైజు చాకుతో కట్ చేస్తారు, కానీ ఈ యువకుడు మోతుబరికి పోయి తల్వార్తో కేక్ కట్ చేశాడు. ఈ నిర్వాహకమే అతడి పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీలో ఉండే భరత్ గౌడ్ తన బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. 1, 2 కాదు, ఏకంగా 32 కేజీల కేక్ తెప్పించాడు. ఫ్రెండ్స్ భరత్ గౌడ్ కు భారీ పూలదండ వేశారు. కేక్ ను తల్వార్తో భరత్ గౌడ్ కట్ చేశాడు. ఫ్రెండ్స్ విషెస్ చెప్పి ఆనందంతో కేకలు వేశారు. మరోవైపు భరత్ గౌడ్ చేతిలో తల్వార్ చూసి చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు. చాటుగా ఫోటోలు తీసి రాచకొండ పోలీస్ కమిషనర్ కు పంపించారు. బయటనే కదా వచ్చింది, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతాను. భరత్ గౌడ్ అతనికి తల్వార్ అందించడంలో సహకరించారు. చూసింది కదా, ఈరోజు నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే పోలీసులు బయటికి పోయి వీడియో చేయమని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు స్వేచ్ఛ అనేది ఆ స్వేచ్ఛ కోసమే ఈరోజు మనం మాట్లాడితే స్వేచ్ఛ కోసమే ఈరోజు కొట్లాడుతున్నాము. స్వేచ్ఛ కోసమే ఈరోజు ఉన్ని ఉద్యమాలు జరిగినాయి. ఈరోజు నేను ఇచ్చిన పిటిషన్ పైన 24వ తారీఖు రోజు మెయిల్ ఇస్తే ఇయాల్టి వరకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈరోజు రిమైండర్ ఇవ్వడానికి వచ్చి నేను ఇప్పటివరకు జరిగిన ఉద్దంతం పైన నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటికి పోయి చేసుకోమన్న పరిస్థితి. ఇప్పటిదాకా మనం భరత్ గౌడ్కు ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు, ఏ విధంగా ఆయన జైలుకు పంపిండ్రు అనేది మీకు స్పష్టంగా చూపించిన. ఈరోజు మరి ఇదే కేసులో ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన రెడ్ హ్యాండ్ దొరికిపోయింది. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? ఇక ఇది పవన్ కళ్యాణ్. అగో వెనక మిస్ అయింది, చూసింది కదా. పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం చేస్తారా, భరత్ గౌడ్కి ఒక న్యాయం ఉంటుందా? ఇక్కడ ఏ విధంగా చేస్తారా అనేది చర్యలు ఏ విధంగా తీసుకోబోతారో ఖచ్చితంగా మనం చూద్దాం. ఇది సాక్షాత్ సహానే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినా సరే, ఈరోజు కొత్త సిపి గారు, కొత్త డీజీపీ గారు మీరు రూల్ ప్రకారం పనిచేస్తారా, లేకుంటే రూల్కి వ్యతిరేకంగా పనిచేస్తారా? వివిఐపి చట్టం మీరు పాటిస్తారా, లేకుంటే ఈరోజు కామన్ మ్యాన్కు అందరికీ వచ్చినటువంటి ఒకటే చట్టాన్ని ఈరోజు పాటిస్తారో చూద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.